హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఏం లేదండి, ఈరోజు నేను ఉదయాన్నే నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశానండి. అది చిన్న చిన్న బిట్లుగానే తీశాను, ఎక్కువ అయితే తీయలేకపోయాను. కొంచెం పని ఎక్కువగా ఉంది, అందువల్ల తీయలేకపోయానండి. చూడండి, ఉదయాన్నే లేచి కిందకు వచ్చేసాను కదా, టిఫిన్ పనులు స్టార్ట్ చేసేసుకున్నాను. ఒక పక్క ఇడ్లీకి పెట్టుకోను, సాంబార్కి పప్పు పొయ్యి మీద వేసేసుకొని వచ్చేసానండి. బయట అయితే కసు చిమ్మేసుకుంటున్నాను. బయట కసు చిమ్మే లోపల అంగడి కూడా సర్దేసుకుంటానండి. సర్దేసుకునే లోపల ఇడ్లీ ఉడికిపోద్ది. ఇంక సాంబార్కి షార్వాకి రెడీ చేసేసుకున్నానంటే అక్కడ పని కూడా అయిపోద్ది. ఇంక చట్నీ అయితే గ్రైండర్కి వేసేస్తున్నాను. ఇంకా కారం అయితే నైటే చేసి పెట్టేస్తానండి నేను. మళ్ళీ ఉదయాన్నే చేరుసుకోవడం అన్నీ చేయాలంటే కష్టం అవుద్ది. అందుకని ఉదయాన్నే అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, చట్నీ, ఇంకా వడకి షార్వా, సాంబార్ చేసుకుంటాం కదా, టైం అయితే సరిపోద్ది. అందుకని ముందు సాంబార్కి పెట్టేశానండి. ఇడ్లీ ఉడికే లోపల సాంబార్ కానీ చేసేసానంటే ఆ ఇడ్లీ ఉడకంగానే దించేసి ఆ పొయ్యి మీద షార్వాకి కూడా పెట్టేస్తాను. కొంచెం ఈరోజు అయితే కొంచెం ఎండబడిందండి. ఈ మధ్య ఎండబడే లేస్తున్నాను. ఏం చేయమంటారండి, ఈ దొంగ దెబ్బకి అసలుకి లేకున్నాము. లేచి రావాలన్నా కొంచెం భయంగా ఉంటుంది. అందువల్ల ఎండబడి లేస్తున్నాము. మొన్న పడ్డారండి మా ఇంట్లో, దొంగలు పడి వస్తువులన్నీ తీసుకొని వెళ్ళారు కదా, తెలిసిందే. అందుకని చెప్పి నేను కొంచెం ఎండబడి చేసుకుంటున్నానండి. అందుకని ఎండబడిపోతుంది. అదైతే షూట్ చేయలేకపోయానండి మొత్తము. ఇదంతా అయిపోయిన తర్వాత అండి, షార్వా అయితే ఎప్పుడు పెట్టాను, అది ఒక గంట లోపలే షార్వా అయితే అయిపోయిందండి. అందుకని అది కూడా హాట్ బాక్స్ కూడా తీసేసాము. సాంబార్ అయితే కొంచెం ఉంది. టిఫిన్ కూడా దాదాపు మొత్తం అయిపోయింది. అవి రెండు ఉన్నాయి. ఇంకా టిఫిన్ కూడా తీసేస్తామండి. అవి ఎవరైనా దారిని పోతుంటారు కదా పిల్లలు, కానీ ఎవరికన్నా తింటానంటే వాళ్ళకి పెట్టేస్తాను. ఇంకా టిఫిన్ టైం అయిపోయింది, అందుకని తీసేసామండి. చూడండి, క్యాబేజ్ కొంచెం చీప్గా వచ్చింది, కాలీఫ్లవరు క్యాబేజు, అందువల్ల ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. అంటే రోజుకి 2 పూలన్నా అవసరం కాబట్టి ఒక 10 పూలు తీసుకున్నామండి. క్యాబేజీ కూడా అలాగే తీసుకున్నాము. మాస్టర్ అయితే చికెన్ రైస్ ఆర్డర్ వచ్చిందండి. చికెన్ నూడిల్స్ 5-4 వచ్చాయి, అది చేస్తూ ఉన్నాడు. రైస్ నూడిల్స్ కరెక్ట్గా అయితే గుర్తులేదు నాకు. అవి వేస్తూ ఉన్నాడండి. ఒక టిప్పుకి 4-5 వేసేస్తాడు. వేసేసి నలుగురికి ఇచ్చేస్తాడు. ఇబ్బంది లేదు. ఎక్కువ మంది వచ్చినా కూడా కొంచెం ఫాస్ట్గానే చేసేస్తాడు కాబట్టి తొందరగానే అయిపోద్దండి. చూడండి, ఈ మిక్సీ 3 నెలలు అయిందండి తీసుకొని. ఈ టిఫిన్ పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఒక పాత మిక్సీ ఉన్నింది నా కాడ, అది వాడుతూ ఉన్నానంటే అది మధ్యలోనే పాడైపోయింది. ఇంకెందుకులే అని చెప్పి కొత్తదండి తీసుకున్నాను. ఎక్కువ రోజులు కూడా కాలేదు, అంతలోపు మళ్ళీ రిపేర్ వచ్చేసిందండి. ఇది తీసుకుపోయి వారంటీ ఉంది కదా, ఇస్తే మళ్ళీ రిటర్న్ వేరే కొత్తది ఇస్తారనుకుంటే ఆయన చేపిస్తాడంట అండి. అందుకని ఆయనకని ఇచ్చేసి రమ్మని చెప్పి బయట పెట్టేశాను తుడిచి. ఇప్పుడైతే ఒక రైస్ వేసాడండి. నెక్స్ట్ సారికి ఒక 5 మంది వచ్చున్నారు, 5 మందికి కూడా వేసేస్తాడు. అంతలోపల నేను షాప్లో ఇచ్చుకుంటానండి. షాప్లో అయితే నేనే ఇచ్చుకుంటాను. టిఫిన్ పనులప్పుడైతే మా ఆయన, అందరు ఉంటారు కాబట్టి అందరు ఇస్తాడు. మా ఆయన అయితే సామాన్కి వెళ్ళున్నాడండి. ఇంకా సాయంత్రం కూడా టిఫిన్ వేసుకోవాలి కదా, అందుకని సామాన్ తేయడానికి వెళ్ళున్నాడు. ఆ లోపల సామాన్ తీసుకొని వస్తా, పిల్లల్ని కూడా తీసుకొని వస్తాడండి అన్నానికి. పిల్లలు అన్నం కూడా తినేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ షూట్ చేస్తాను. అంటే వచ్చింది షూట్ చేయలేకపోయాను. చూడండి, అక్కడ 4 ఉన్నారు కదా, ఆ 4కి వేసాడు. ఈయనకి వచ్చి పార్సల్ మొత్తం 5 రైస్ వచ్చిందండి. ఇప్పుడు అయితే పెద్దగా అప్పట్లాగా అయితే వ్యాపారం అయితే జరగట్లేదు. ఏంటండి, అడుగు కంగాళ్ళు అయిపోయినాయి. అందువల్ల వ్యాపారం కూడా పెద్దగా జరగట్లేదు. 4 రైస్ అయితే వేసేసాడండి. ఇంకొక రైస్ మళ్ళీ ఏమైనా వేసి ఇచ్చాడో లేదంటే వేసేసాడో నేనైతే చూడలేదు. చూడండి, వీళ్ళు వినాయక చవితికి డీజే వాళ్ళు లాగా ఉన్నారండి. ఆ బాక్సులు అన్నీ ఉన్నాయి, డీజే బాక్సులు. ఎక్కడికో ప్రోగ్రామ్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నట్టున్నారు. అందుకని దావలో తినేసి వెళ్ళేటట్టున్నారు. అందుకని ఆగినట్టున్నారండి. ఈ మిక్సీ గన్ని ఇచ్చేసి వచ్చాను కదా, పిల్లలు స్కూల్ నుంచి
తినేసి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం పూట 4:30కి స్కూల్ వదిలే టైం అయిపోయింది కదా, ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసారండి. పాప ఇద్దరు వచ్చేసారు. కొంచెం లేట్ అయిందని అరుస్తుందండి. 5 అవుతుంది టైము, కొంచెం లేట్గా పంపించామని అరుస్తూ ఉంది. వాడు చూడండి మళ్ళీ చేయాల్సిన పని, బ్యాగులు అన్నీ లోపల పెట్టి రాకుండా అన్నీ ఇక్కడే పెట్టేశారు. వచ్చిన తర్వాత వాటర్ తాగుతున్నారండి. ఇంకా షాప్లో అయితే ఈయన ఉంటారు. నేను ఇంక మళ్ళీ టిఫిన్ పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంకా అయితే షాప్లోకి మా ఆయన వచ్చేస్తాడండి. ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా టిఫిన్ వేసుకోవాలి కాబట్టి బోండా, వడ, బజ్జీ 4 రకాలు వేస్తాను కాబట్టి దానికి 4 రకాలుగా చట్నీలు కూడా చేసుకోవాలి కదా. మళ్ళీ అల్లం చట్నీ చేయాల్సి వస్తుంది, కారం చేయాల్సి వస్తుంది, మళ్ళీ చట్నీ చేయాల్సి వస్తుందండి. అవన్నీ కొద్దిగానే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసి చాలా మిగిలిపోతున్నాయి, అందువల్ల తక్కువగానే వేసుకుంటున్నాను. ఈ బోండా వడ వేసే లోపల చాలా లేట్ అయిపోద్దండి. మళ్ళీ టిఫిన్స్కి అన్నీ రెడీ చేసుకోవాలి కదా, ఇడ్లీ అవి కలుపుకోవాలి, మళ్ళీ బియ్యం అవి మిషన్కి ఇచ్చి రావాలి, చాలా పని ఉంటుంది. ఇదైతే ఇప్పుడు కొంచెం సేపు పనుకొని వచ్చాను. నేను పనుకొని వచ్చినాక పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత అండి బ్లాగు ఇది. ఇప్పుడు ఇంకా నేను పోయి టిఫిన్ పని కానీ స్టార్ట్ చేశానంటే 8-9 అయిపోద్ది నాకు అక్కడే. ఒక్కొక్కసారి ఎక్కువ టిఫిన్ కానీ వేస్తే 10 కూడా అయిపోద్దండి. అంటే చేసుకుంటే వస్తూ ఉంటుంది పని, చాలా ఈజీగా పని అండి ఇది అసలు టిఫిన్ పని అంటే. నేను ఇప్పుడైతే 5 అయిపోయింది. 6 లోపల అన్నీ రెడీ చేసేసుకున్నానంటే ఆ టిఫిన్ కూడా వేసేస్తాను. బయట పెట్టేసానంటే ఆయన అమ్ముకుంటూ ఉంటాడు మాస్టరు. మా ఆయన వచ్చి షాప్లో ఇచ్చుకుంటూ ఉంటాడు, సరిపోద్ది. చూడండి ఇద్దరు స్నాక్స్ కూడా తీసుకొని తింటున్నారు. ఈడైతే ఆడుతూ ఉన్నాడండి. వీడికి తిండి కన్నా ఆటలు ఎక్కువ. తిండి కూడా ఎక్కువ తిండు. వీడు చాలా అల్లరి మాత్రమే చాలా ఎక్కువ చేస్తాడు. స్నాక్స్ తినే లోపల నేను ఇంకా వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి రెడీ చేసుకుంటా ఉన్నాను. ఫోన్ అయితే వీడియో ఆన్ చేసి పెట్టాను కాబట్టి ఇది రికార్డ్ అయ్యింది. నేనైతే అక్కడ పని చేసుకుంటా ఉన్నాను. ఇంకా పిల్లలు తినే తర్వాత నా ఇంకా పని ఉంటుందండి. మళ్ళీ వచ్చాను పిండికి. అప్పుడు వీడు నా మీద రివర్స్ అయిపోతున్నాడు. ఐస్ క్రీమ్ తీసుకున్నానండి, అది కొంచెం కరిగిపోయింది కదా, గట్టిగా కావాలని ఆడుస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత అండి టిఫిన్ అయితే వేసేసాను. కొంచెం వేసాను కానీ అవే మిగిలిపోయేటట్టున్నాయి. అది చూడండి ఇప్పుడు టిఫిన్ వేసాం కదా, అది నూడిల్స్ టిఫిన్స్ ఇప్పుడు వేసిన గిన్నెలండి. అవన్నీ ఉదయాన్నే రుద్దుకోవాల్సిందే అని ఇప్పుడైతే రుద్దే ఓపిక కూడా లేదు. చూడండి అరగారం కూడా వేసేసుకున్నాను ఉదయానికి. అంటే ఎక్కువ అన్నీ ఒకసారి వేయాలంటే కొంచెం కష్టం అవుద్ది కాబట్టి ముందుగానే వేసి పెట్టుకున్నామంటే ఎక్కడికి వెళ్ళవండి. వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. అవును ఉదయాన్నే చాలా బాగుంటుంది. అందువల్ల ఎక్కువ వేసుకోను, కొంచెం వేసుకుంటున్నాను ఈ మధ్య. అంతకుముందు అయితే ఎక్కువగా వెళ్తుంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చట్నీలు కూడా కొంచెం తగ్గియాలి. ఆమె అయితే ఇప్పుడైతే అల్లం చట్నీకి మాత్రం ఎక్కువ వేసేస్తున్నాను. అది ఉడికిపోవాలండి అల్లం చట్నీకి. అవన్నీ బాగా ఆ నీళ్ళన్నీ లోపలికి ఉడికేదాకా బాగా ఉడకనివ్వాలండి. చూడండి అల్లం చట్నీకి రెడీ లోపలికి సర్దేసుకున్నాను. ఇడ్లీకి కూడా పిండి వేసానండి, మినపప్పు 2 కేజీల పిండి కదండి. ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా అంటే తోలు వరకు తీసి పెట్టేసుకున్నాను. ఉదయం తీసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఆ తోలు కూడా తీపిచ్చేసుకున్నాను. ఈ మధ్య కొత్తది కొన్నానండి. ఆ పాత ఇడ్లీ పాత్రలో కొంచెం ఏరిపోతా చాలా లేట్ అయిపోతుంది గ్యాస్ మీద ఉడకడం, అందుకని కొత్తది తెచ్చాను. కొత్తది తెచ్చిన కాడి నుంచి కొత్తదే వాడుతున్నానండి. అదైతే ఈ మధ్య వాడలేదు, 4-5 రోజుల నుంచి కొత్త దాంతోనే వాడుకోవాల్సి వస్తుంది.
ఈ చిల్లులు వచ్చి అన్నం పోస్తారు కదండి, అందుకని ఉపయోగపడతాయి. అన్నంకి నూడిల్స్కి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉందండి, ఒకటి అన్నానికి ఒకటి మాత్రం నూడిల్స్కి. ఇంకా ఆయనకి ఉదయానికి కావాలండి, ఇప్పుడైతే ఏం అవసరం లేదు, అన్నం ఉంది నూడిల్స్ ఉన్నాయి కాబట్టి. లేదా కావాలనుకుంటే ఒక రుందు కడుక్కొని వండుకుంటాడు. ఇంక ఇడ్లీ రవ్వ కూడా కలిపేస్తున్నానండి. ఇడ్లీ రవ్వ కానీ కలిపేసానంటే చాలా వరకు పని అయిపోయి ఉంటుంది. ఇదే లాస్ట్ కలిపేసి నేను పెట్టేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే కొంచెం లేటుగానే కలుపుతానండి. కొంచెం ముందుగానే కలిపానంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది, పులుపుదనం వచ్చేస్తుంది. నా చెయ్యి అసలుకే తాగిలితే చాలు పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. అందువల్ల నేను కొంచెం లేటుగానే కలుపుతాను. ఇడ్లీ రవ్వ మాత్రం పనుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు కానీ కలుపుకున్నామంటే పొద్దుటికి బాగా పులుసద్ది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోం కదా, ఫ్రిడ్జ్లో కానీ పెట్టామంటే పులవదు. అందువల్ల కొంచెం ఇడ్లీ రవ్వ పులిస్తే మరీ అంత పులవకూడదు, కొంచెం పులిస్తే బాగుంటుంది కాబట్టి నేను ఈ టైంలో కలుపుతాను. కొంతమంది అయితే పెందలానే కలుపుకుంటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇంట్లో చేసుకున్నట్టు కాకుండా టిఫిన్ ఇక్కడ హోటల్కి కాబట్టి ఈ టైంని కలుపుతానండి నేను. ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని కొంచెం బయట పెట్టేసుకొని కావాలంటే కొరవది ఫ్రిడ్జ్లో కానీ వేసుకున్నామంటే 4-5 రోజులైనా ఎక్కడికి వెళ్ళదు. అందుకని చెప్పి నేను ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేది ఏం లేదు కదా, రేపే వాడేస్తాను, రేపు ఉదయానికి అయిపోద్ది. అందుకని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి లేటుగా కలుపుకుంటున్నాను. ఇదైతే 2 కేజీల ఇడ్లీ రవ్వ అండి. 2 కేజీలకి 3/4 కేజీ వచ్చి మినపగుళ్ళు వేసాను. ఒక్కరోజు కొంచెం అన్నం కూడా వేసానండి, అన్నం కూడా వేసి రుబ్బేసేసాను. గ్రైండర్ అయితే బాగా పనిచేయట్లేదు మాది, అందువల్ల మిక్సీకే కొట్టేసానండి. అన్నం అయితే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను, అంటే బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఇడ్లీ కూడా మెత్తగా గట్టిగా రాయిలాగా ఉండదు అనమాట. అందుకని మెత్తదనానికి కూడా కొంచెం అన్నం వేసుకుంటారు. నేనైతే వేస్తానని, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు మేము వేసుకోము అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మామూలు కొలత అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, మెదుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇడ్లీ మాత్రం స్పాంజీ ఉన్నట్టు మెత్తగా కూడా ఉంటుంది. పొడికి కానీ కారానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం పచ్చడికి వచ్చి బోండా బాగా అనిపిస్తుంది అండి. టమాటా పచ్చడికి వచ్చి దోశ బాగా అనిపిస్తుంది. ఒకసారి టమాటా పచ్చడి చేసుకొని ఇంట్లో దోశ వేసుకొని వేడివేడిగా తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ వరకు వచ్చి నాకు నచ్చేవి చెప్తున్నాను. ఇడ్లీ వరకు అయితే ఎర్రగారము ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. లేదా పొడి ఉంటుంది కదండి, ఆ పొడి ఇడ్లీ కొంచెం నెయ్యిగా వేసుకుంటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇదండి ఇడ్లీకి కూడా కలిపి పెట్టేస్తున్నాను. ఇది సగం వచ్చింది కదా, ఒక రొంత పొద్దున కాయేలోపు కొంచెం పైకి వచ్చేస్తుంది. అందుకని కొంచెం పెద్ద దాంట్లోనే కలుపుకునేటప్పుడేను. అది చిన్న దాంట్లో కానీ కలిపామంటే పొంగిపోద్దండి పిండి, అందువల్ల కొంచెం పెద్ద దాంట్లోనే కలుపుకోవాలి. నాకైతే ఇదైతే సరిపోద్ది 2 కేజీలకి. ఇంకా పెద్దదిగానైతే ఇంకా ఎక్కువగా 3 కేజీలకి 4 కేజీలు వేరేది పెడతాను. ఇదైతే 2 కేజీలే నేను వేసింది, అందువల్ల ఇదైతే సరిపోద్ది నాకు. చూడండి ఇట్లాగా బాగా కలుపుకోవాలి, మొత్తం కలవాలండి. ఇప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకుంటాను, మరీ ఎక్కువ వేయను, కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకుంటాను. మళ్ళీ ఉదయాన్నే ఉప్పు సోడా ఉప్పు 2 వేసుకుంటాను, అంటే ఉప్పు వేయనులేండి, సాల్ట్ వేస్తాను. ఇప్పుడైతే ఉప్పు కొంచెం వేసుకుంటాను. పులుపు కూడా పెద్దగా ఉండదు ఉప్పు వేసినా కూడా, కానీ తొందరగా పులసొద్దని కూడా అంటారు ఉప్పు వేసుకుంటే. కొంతమంది అయితే వేయరు, నేనైతే వేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను, ఉప్పు వేసి కలిపి పెట్టేస్తానండి. చూడండి మొత్తానికి రేపు ఉదయానికి ఏమేమి కావాలో అన్ని పనులు రెడీ చేసుకున్నాను. ఇంకా మా ఆయన షాప్ మూసేసిన తర్వాత పిండి తీసుకొని వస్తాడండి. పిండి అయితే మిషన్ కాడ ఇచ్చేస్తున్నాము, దోశ పిండి. ఆ మిషన్ కాడ ఇచ్చేలో వేసి పెట్టేసి బయట పెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన.
ఇంకా మా ఆయన నూడిల్స్ అన్నీ దింపేసి వస్తాడు కదండి, మాస్టర్ దింపేసి వచ్చేటప్పుడు పిండి తీసుకొని వచ్చేస్తాడు. ఆయన వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుద్ది, 11 అవుద్ది. ఆ లోపల మా పని అయ్యే వరకు అయిపోయింది నాది. అంత లోపల ఈ చెత్త బండి ఇంకా రాలేదండి. ఈ చెత్త బండి కానీ వస్తే ఈ చెత్త కూడా వేపించేస్తాను, అడ్డం లేకుండా వెళ్ళిపోద్ది మొత్తం. ఇంకా పైకి వెళ్ళిపోతానండి నేను. మోటార్ వేసి ఉన్నాను, ఒక 5 నిమిషాలు పట్టద్ది. మోటారు ఫుల్ అయిందాక ఉండవలేదా, అందుకని ఉన్నానండి ఇక్కడ. చూడండి అంత లోపల చెత్త బండి వచ్చింది. మాస్టర్ మొత్తం చెత్త ఎత్తుకొని వెళ్ళిపోయి వేసేస్తున్నాడు. మొత్తం చెత్త అంతా వేసాడండి. ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ఉదయానికి ఇంకా పెద్ద పని ఉండదు. ఈ పని చెత్త వరకు చిమ్మేసుకుంటే సరిపోద్ది. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.